హాయ్ అండి. వెల్కమ్ హ్యాష్ బ్యాక్ ట్యాగ్ టు అవర్ అశ్విని ఛానల్. వ్లాగ్స్. అందరూ అందరూ ఎలా ఎలా ఉన్నారు? ఉన్నారు? మేమైతే మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు బాగున్నాము. అయితే నేను ఒక ఈరోజు రెసిపీ వీడియో అయితే చేస్తున్నాను. ఏంటంటే మేమైతే అదే బెండకాయ క్యారెట్ కాంబినేషన్‌లో ఫ్రై అయితే చేస్తున్నాను. అది ఎలా చేయాలి జిగురు జిగురుగా లేకుండాగా అనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండకాయలని బాగా వాష్ చేసి ఫ్రిడ్జ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టండి. పెట్టాక వాటర్ క్వాంటిటీ దానికి తగలకుండా కట్ చేసుకోండి. కట్ చేశాక క్యారెట్స్ కూడా సేమ్ అదే సైజులోనే కట్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం వాటర్ క్వాంటిటీ బెండకాయకి తగిలిందంట అంతా జిగురు జిగురుగా అయిపోతుంది. కర్రీ అంతా పాడైపోతుందండి. మా వారికి ఇలా చేస్తే తింటారు గానీ, ఒకవేళ కర్రీ చేస్తే అస్సలకే తినడు. ఫ్రై చేస్తే మాత్రం తింటారు. ఇప్పుడు ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కట్ చేసుకొని చిన్న చిన్నగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ నాకు వంట చేసేటప్పుడు భయం అండి, ఆయిల్ ఎక్కడ చిట్లుతుందో అనే భయంతో నేను క్యాప్ పెడతాను మధ్యలో మధ్యలో. కరివేపాకు కూడా వేసాక ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసాక అందులో చిటికెడు పసుపు యాడ్ చేయండి. పసుపు యాడ్ చేయడం వల్ల ఆనియన్ అనేది తొందరగా ఉడుకుతుంది అన్నమాట. నెక్స్ట్ క్యారెట్ యాడ్ చేయండి. ఎందుకంటే క్యారెట్ అనేది గట్టిగా ఉంటుంది కదా, మనం బాయిల్ చేయకుండా డైరెక్ట్ చేస్తున్నాం కాబట్టి. ఫస్ట్ ఆయిల్లో క్యారెట్ అనేది బాగా ఉడకాలండి. ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది క్యారెట్. మనం బెండకాయ, క్యారెట్ 2 ఒకటేసారి వేస్తే మొత్తం క్లమ్జీగా అయిపోతుంది. సో అందుకోసమని ఫస్ట్ అయితే క్యారెట్ని అయితే బాగా ఆయిల్లో ఉడకనివ్వండి. ఒక 3-4 మినిట్స్ అయితే ఉడకాలండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. ఎందుకంటే అది అడుగు పడుతుంది కదా, సో అందుకోసమని ఒక 2-3 టైమ్స్ కలిపాక బెండకాయలను కూడా యాడ్ చేసుకోండి. ప్లేట్ పెట్టేసేయండి. ఇంకొక విషయం, ప్లేట్ పెట్టారనుకోండి, సగం క్లోజ్ చేయండి. సగం అయితే క్లోజ్ చేయకండి. కొద్దిగా అయితే కొంచెం ఓపెన్‌లోనే పెట్టండి ప్లేట్. ఎందుకంటే ఉడుకుతున్నప్పుడు ఆవిరి అనేది ప్లేట్‌కి తగిలి వాటర్ అనేది మళ్ళీ అందులోనే పడుతుంది కదా, అప్పుడే జిగురైతుంది. సో అందుకోసమని ఆవిరి బయటికి పోవడానికైతే ప్లేట్ ఆఫ్ అయితే. బెండకాయలు కూడా ఆయిల్‌లో ఫ్రై అయ్యాక ఒక మనకు తగ్గ స్పైసీని యాడ్ చేసుకోవాలి. కారం అయితే యాడ్ చేసుకోండి. కారం కూడా కొద్దిగా ఉడికాక టమాటా యాడ్ చేయండి. మొత్తం బెండకాయ వాటర్ క్వాంటిటీ జిగురునెస్ మొత్తం పోయాకే తర్వాత లాస్ట్‌కి ఉప్పు యాడ్ చేయండి. స్టార్టింగ్‌లోనే ఉప్పు యాడ్ చేస్తే మొత్తం జిగురు జిగురు అయిపోతుంది. ఎప్పుడైనా సరే బెండకాయ ఫ్రై కానీ చేస్తున్నప్పుడైతే ఖచ్చితంగా సాల్ట్ అనేది లాస్ట్‌కి యాడ్ చేయండి. చేశాక ఒక 2 మినిట్స్ ఉడికాక ధనియాల పొడి అండ్ మ్యాగీ మసాలా, ఇది లేనిది అసలు నేను ఏ కర్రీ చేయను, ఏ ఫ్రై చేయనండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా అయిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నేను చేసిన ఫ్రై ఎలా ఉందో కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.